హాయ్. ఏదైనా కంపెనీ చిన్నదైనా పెద్దదైనా కంపెనీకి అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈవెన్ ప్రాఫిట్ కంటే ఇంపార్టెంట్ కంపెనీ తాలూకా డేటా. ఈ కంపెనీ తాలూకా డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కంపెనీస్ ప్రైమరీ స్టెప్స్ అన్నీ కూడా తీసుకుంటాయి. ఇటువంటి కంపెనీ డేటాని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు? ఇటువంటి కంపెనీ డేటాని ప్రొటెక్ట్ చేసే వాళ్ళకి కంపెనీస్ ఎటువంటి శాలరీస్ ఆఫర్ చేస్తున్నాయి? ఒకవేళ ఇటువంటి కంపెనీ తాలూకా డేటాని ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా టెక్నాలజీ అంటూ ఉంటే ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి? అసలు ఈ టెక్నాలజీ నేర్చుకోవడానికి స్టూడెంట్స్కి ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి? మీరు ఇప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చి మీరు ఏదైనా సిటీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ వెళ్ళి ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకోవాలి అనుకుంటే ఏ కోర్సు నేర్చుకోవాలి? ఎందుకంటే బయట ప్రపంచానికి సాఫ్ట్వేర్ అంటే అంతా కూడా ఒకటే. బట్ ఎవరికైతే సాఫ్ట్వేర్ తెలుస్తుందో సాఫ్ట్వేర్లో కొన్ని వందల టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ వందల టెక్నాలజీస్లో ఏమి నేర్చుకోవాలి అన్న క్వశ్చన్ మీకు ఉంటుంది. లేదు అంటే మార్కెట్ ఎలా ఉంది, ఫ్రెండ్స్ ఎవరైనా ముందు జాబ్లో ప్లేస్ అవుతున్నారా, వాళ్ళ గైడెన్స్ తీసుకుందాం అని కొంతమంది ఆలోచిస్తుంటారు. లేదు అంటే కొంతమంది జాబ్స్ ముందు తెచ్చుకొని వాళ్ళు ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసుకున్నాక ఆ కోర్స్ తాలూకా ఫీడ్బ్యాక్ మాకు ఇస్తే దాని ప్రకారం మేము ఒక స్టెప్స్ తీసుకుంటాం అన్నట్టు కొంతమంది ఆలోచిస్తారు. ఇంకొంతమంది కంప్లీట్గా మార్కెట్ అంతా రికవర్ అయిన తర్వాత అప్పుడు సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుందాం అన్నట్టు కొంతమంది ఆలోచిస్తారు. నేను చెప్పిన ఈ విషయాల్లో ఏదైనా కూడా మీరు నాతో ఏకీభవిస్తే ఈ వీడియో మీకోసం. ఐఎమ్ శ్రీ విజయ్. వెల్కమ్ టు టెక్ అండ్ టెక్. కంపెనీస్ డేటా వీటి గురించి బీటెక్ స్టూడెంట్స్ గురించి ఏమిటి సంబంధం అంటే, కంపెనీస్ తాలూకా డేటా అన్నది కంపెనీస్కి చాలా ఇంపార్టెంట్. కంపెనీ తాలూకా డేటా కొన్ని వేల కోట్ల విలువైంది. దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి కంపెనీస్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ స్టూడెంట్స్ని లేదు అంటే ఎక్స్పర్ట్స్ని కంపెనీస్లో డిప్లాయ్ చేస్తాయి. సో ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఒక వార్ కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. ఏంటి అంటే దోచుకోవడం, దోచుకునేదాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇది ఎప్పటి నుంచో తెలిసిన లాంగ్వేజ్లో మనకి తెలిసినా కూడా దీని బేస్ మీదే ఎంటైర్ పోలీస్ సిస్టమ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, మిలిటరీ, ఆర్మీ కానీ ఇవన్నీ కూడా రావడానికి రీజన్ ఏమిటి అంటే ప్రొటెక్షన్ కోసమే. బట్ కంపెనీస్ తాలూకా డేటాకి ప్రొటెక్షన్ ఎవరు అంటే సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ టీమ్స్ కంపెనీ డేటాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఏదైనా పోలీస్ సిస్టమ్ ఒక క్రైమ్ జరిగితే నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేస్తారు కానీ ముందుగా ప్రొటెక్ట్ చేసుకునే విధానం యాక్చువల్గా మనకి ఉండదు. బట్ ఆన్లైన్లో కంపెనీస్ డేటాకి ఏదైనా జరిగితే ప్రొటెక్ట్ చేసుకునేది కాదు. ఎథికల్ హ్యాకింగ్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వీళ్ళు చేసే పని ముందుగా ఆ క్రైమ్ని పసిగట్టి అది అవ్వకుండా చూడడం. అందుకే ఎథికల్ హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ఈ ప్రొఫెషనల్కి కంపెనీస్ వేల కోట్లు ఇవ్వడానికి రీజన్ యాక్చువల్గా అదే. ఎందుకంటే వీళ్ళు ట్రస్టెడ్ పీపుల్ కంపెనీకి, వీళ్ళు రిపీటెడ్ పీపుల్ కంపెనీకి, నెక్స్ట్ వీళ్ళు హై డిమాండెడ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి హై డిమాండ్ ప్యాకేజెస్తో కూడా వీళ్ళు ఉంటారు. కొన్ని పరిస్థితుల్లో కంపెనీ సిస్టమ్స్ ఏమైనా కాంప్రమైజ్ అయితే, అంటే ఏదైనా ఎక్స్టర్నల్ అటాక్ జరిగితే, ఎందుకంటే కంటిన్యూస్గా హ్యాకింగ్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ప్రతి సిస్టమ్ మీద కూడాను, ప్రతి బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, హెల్త్ కేర్ కానీ, గవర్నమెంట్స్ కానీ, పబ్లిక్ సెక్టార్స్ కానీ ఏవైనా. సో వీటి మీద అటాక్ జరిగేటప్పుడు ఇమీడియట్ రెక్టిఫికేషన్ కోసం ఈ ఎథికల్ హ్యాకింగ్ స్టూడెంట్స్ డిమాండ్ చేయొచ్చు. అంటే ఎంత అవర్లీ కానీ, లేకపోతే ఎందుకంటే డేటా అంత ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు ఎంత డిమాండ్ చేస్తే కంపెనీస్ అంత ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటాయి. సో అందుకే వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళకి హై డిమాండెడ్ ప్యాకేజెస్ ఉంటాయి. సర్వే ప్రకారం యావరేజ్ ఐటీ ప్రొఫెషనల్ కంటే కూడా సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ ఎక్స్పర్ట్ ఎక్కువ సంపాదిస్తాడు. అందుకే ఈ టెక్నాలజీ ఇంత డిమాండ్. రీసెంట్గా ఇంజనీరింగ్లో కూడా సైబర్ సెక్యూరిటీ అన్న కోర్స్ ఒకటి లాంచ్ చేశారు, ఒక బ్రాంచ్ అనేది. సో ఒకప్పుడు మెకానికల్, సివిల్ ఇవన్నీ యాక్చువల్గా ఎలా ఉండేవో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అని లాంచ్ చేయడానికి రీజన్ కూడా యాక్చువల్గా అదే. సో ఇటువంటి కోర్సుకి వెళ్ళాలి అనుకుంటే, ఇటువంటి కోర్సు గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే, ఇటువంటి కోర్సులో ఎన్ని ఆపర్చునిటీస్, కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఈ స్టూడెంట్స్ ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, వాళ్ళకి శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్స్, ఇవన్నీ నేను చెప్పేటప్పుడు మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే, సో ఇదే విషయాలు రియల్ సైబర్ సెక్యూరిటీ
ఎథికల్ హ్యాకింగ్ ఎక్స్పర్ట్ ద్వారా మీరు వింటే ఇంకెలా ఉంటుంది? ఇదే విషయాలు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కాకుండా ఎక్స్పర్ట్స్ ద్వారా వింటే మీకు ఎలా ఉంటుంది? ఇదే విషయాల్ని ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ కంట్రీస్లో రిప్యూటెడ్ కంపెనీస్లో పనిచేస్తున్న పీపుల్ మీకు చెప్తే ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ మీ ముందుకు తీసుకొని రావడం కోసం సైబర్ సెక్యూరిటీ ఎంటైర్ టీమ్ ఫ్రమ్ టెక్ అండ్ టెక్కి వీళ్ళు ఇండస్ట్రీ రియల్ ఎక్స్పర్ట్స్, రియల్ కేసెస్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు, రెప్యూటెడ్ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళు, యుఎస్లో పనిచేస్తున్న వాళ్ళు, ఇండియాలో రెప్యూటెడ్ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఒక ఆన్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్ వర్క్షాప్ కంప్లీట్లీ ఫ్రీ. మేము ఆర్గనైజ్ చేయడానికి రీజన్ యాక్చువల్గా ఏమిటి అంటే, సాఫ్ట్వేర్లో మనం చెప్పుకున్నాం, మీరు జాబులు ట్రై చేస్తున్నారు, ఎవరైనా గైడెన్స్ తీసుకుంటారు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం చేసింది యాక్చువల్గా అదే. చూడండి, అంటే ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకోవాలి అనేది మనకి కొంతమంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన, కొంతమంది ఫ్రెండ్స్ ఆ గ్రూప్కి వెళ్తున్నారు కదా అనేసి మనం తీసుకోవడం కానీ, ఇంజనీరింగ్ కూడా సేమ్, ఈవెన్ జాబ్లో కూడా యాక్చువల్గా సేమ్, అందరం ఫాలో అయ్యేది ఇదే. బట్ అవేర్నెస్ కానీ క్రియేట్ చేస్తే, ఎందుకంటే ఎన్ని టెక్నాలజీస్ ఉన్నా కూడా అన్ని టెక్నాలజీస్ అందరికీ మ్యాచ్ అవ్వవు. ఎగ్జాక్ట్గా మన స్కిల్ సెట్కి మీ క్లాస్లో ఒక 60 మెంబర్స్ ఉంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ తర్వాత మీరు ఇప్పుడు ఇది చూస్తారు, ఫ్యూచర్లో ఇంజనీరింగ్ తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రీమ్లోకి వెళ్తారు. కొంతమంది ఇష్టం ఉండి వెళ్తారు, కొంతమంది ప్యాకేజెస్ ఇష్టం ఉండి వెళ్తారు, కొంతమంది రిఫరెన్స్ జాబులతో వెళ్తారు, కొంతమంది డిఫరెంట్ ఫీల్డ్స్ వైపు వెళ్తారు. సో ఇవన్నీ కూడాను బ్రతుకు తెరువు కోసం డిఫరెంట్గా వెళ్ళినా కూడా అల్టిమేట్ గోల్ ఏంటి అంటే సంపాదన. అదొక్కటే కాకుండా మనకి నచ్చిన పని కానీ మనం చేసాము అంటే ఇవన్నిట్లో కూడా వర్క్ లాగా ఉండదు. బట్ ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే, ఎందుకంటే ఏ టెక్నాలజీకి కూడా అందరి స్కిల్స్ మ్యాచ్ అవ్వవు. మీ క్లాస్లో ఉన్న 60 మెంబర్స్లో కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది, టెస్టింగ్ అంటే కొంతమందికి ఉంటుంది, అనలిటికల్ స్కిల్స్ కొంతమందికి ఉంటుంది. ఆయా టెక్నాలజీస్కి వాళ్ళు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతారు. మా ఉద్దేశం అదే, ఎగ్జాక్ట్గా మీరు మీ స్కిల్స్ ఏ టెక్నాలజీకి మ్యాచ్ అవుతున్నాయి అన్నది అవేర్నెస్ క్రియేట్ చేయడం మా వంతు. ఒకవేళ మీ స్కిల్స్ ఎగ్జాక్ట్గా సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్కి మ్యాచ్ అయితే నెక్స్ట్ దాన్ని ఎలా డెవలప్ చేయాలి అనేది మా కోర్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను మీకు హెల్ప్ చేస్తాయి. కనుక ఈ ఫ్రీ వెబినార్ని హెల్ప్ చేసుకోండి, మిగతా పీపుల్కి హెల్ప్ చేయండి. ఎగ్జాక్ట్గా సైబర్ సెక్యూరిటీలో జాబ్ సంపాదించాలి, ఎథికల్ హ్యాకింగ్తో జాబ్ సంపాదించాలి అనుకుంటే ఎటువంటి స్కిల్స్ అవసరం, ఎగ్జాక్ట్గా మీకు బ్యాక్గ్రౌండ్ టెక్నాలజీస్ ఏం అవసరం, దీనికంటే ముందు ఎథికల్ హ్యాకింగ్లో జాబ్ రావాలి అంటే కంపెనీస్ బీటెక్లో ఈసీఈ, సిఎస్సి, ఐటీ స్టూడెంట్స్నే ప్రిఫర్ చేస్తాయి, వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా. సో ఈ పర్టికులర్ వెబినార్ బీటెక్లో ఈ గ్రూప్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్. కనుక మీరు నేను చెప్పిన బీటెక్లో ఈసీఈ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీకి కానీ సంబంధించిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వెబినార్ యూజ్ చేసుకోండి. వెబినార్ లింక్ మీకు పంపిస్తాం. ఈ వెబినార్ లిమిటెడ్ సీట్స్ కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీ ఫామ్ ఫిల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. టెక్ అండ్ టెక్ నుంచి మీకు ఖచ్చితంగా కాల్ వస్తుంది. మీలాగే ఆలోచిస్తున్న, మాలాగే ఆలోచిస్తున్న మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ వెబినార్ తాలూకా డీటెయిల్స్ వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఒకవేళ సైబర్ సెక్యూరిటీ వర్క్షాప్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాక మీరు వర్క్షాప్ ముగించేసరికి మీరు సైబర్ సెక్యూరిటీ పాత్ని ఎంచుకుంటాము అంటే ఖచ్చితంగా టెక్ అండ్ టెక్ ముందుకు వచ్చి మీకు హెల్ప్ చేస్తుంది. సో వర్క్షాప్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.